గుడ్ మార్నింగ్ సార్. ఓకే మా అందరు మ్యూట్లో పెట్టుకోండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Now let us start our class. Now in the yesterday's class we have seen the numerically greatest term. Numerically greatest term అనేటువంటిది మనం ఎలా కనుక్కోవాలి అనేటువంటి చూసాం. దానికి సంబంధించి మరి ఇప్పుడు మనం numerically greatest కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూద్దాం. దిస్ ఇస్ ద సెకండ్ రోమన్లో ఫోర్త్ సమ్, దీంట్లో సెకండ్ ఇన్ పేజ్ నెంబర్ 232. 3x plus 5y 3x plus 5y whole to the power of 12, x is equal to 1 by 2 and y is equal to 4 by 3 అని ఇచ్చి దీనికి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ దాని యొక్క వాల్యూ ఏంటి కనుక్కోండి అని అడుగుతున్నారు. మనం ఏం చేయాలంటే మొట్టమొదట దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. దాని గురించి ఏం చేద్దామంటే 3x plus 5y whole to the power of 12 కన్సిడర్ చేద్దాం. దీనిలో నుంచి మనం 3x అనేటువంటిది కామన్ తీసుకోవాలి. అప్పుడు 1 plus 5y డివైడెడ్ బై 3x అవుతుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అనేటువంటిది మనకు వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అనేటువంటిది పక్కన చేసుకుంటాం ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అని తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అంటే ఏమిటి అంటే 5y డివైడెడ్ బై 3x అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 5 ఇంటూ y అంటే 4 by 3 డివైడెడ్ బై 3 ఇంటూ ఎక్స్ అంటే 1 by 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 2 డివైడెడ్ బై 3 ఇంటూ 3 వస్తుంది. అంటే దిస్ ఈక్వల్ టు 40/9 వచ్చింది. 40/9 వస్తే దిస్ ఈజ్ ఎక్స్, దాంట్లో ఉంచేయండి, ఎక్స్ వాల్యూ వచ్చింది మనకు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ n plus 1 mod x by mod x plus 1 తీసుకోవాలి. కన్సిడర్ n plus 1 mod x డివైడెడ్ బై mod x plus 1 అనేటువంటిది కన్సిడర్ చేయాలి. n అంటే 12 ప్లస్ 1 ఇంటూ mod x అంటే 40/9 మనకు వచ్చింది డివైడెడ్ బై 40/9 ప్లస్ 1. This is equal to if you take LCM, this is 13 into 40 divided by 40 plus 9 49 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే దిస్ కమ్స్ యాజ్ టేబుల్ అవుతుంది 520 పైన డివైడెడ్ బై 49 అంటే దిస్ ఈజ్ 49 టెన్స్ ఆఫ్ 490 కదా, 490 10 ప్లస్ 30/49 వస్తుంది. అంటే దిస్ ఈక్వల్ టు టీపీ ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఒక ఫ్రాక్షన్ అనుకోండి. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్, therefore NGT ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే TP plus 1 అని. దిస్ ఈజ్ ఈక్వల్ టు T10 plus 1. సో T10 plus 1 ఏమిటి అనేటువంటిది రాసుకోవాలి. దేంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో రాసుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్లో మనం T10 plus 1 ఏంటి అనేటువంటిది రాయాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x హోల్ టు ది పవర్ ఆఫ్ 12 అనేటువంటిది మనకు బయట ఎట్లా ఉంటుంది ఇంటూ ఇప్పుడు 12c 10 ఇంటూ x to the power of 10 అవుతుంది. NCR x power r. So this is equal to 3 into
ఎక్స్ అంటే మనకి ఎంత ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు కాబట్టి 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 12 ఇంటూ 12c 10ను 12 - 10 రాసుకోవచ్చు. 12 - 10 ఇంటూ ఎక్స్ అంటే మనకు 40/9 వచ్చింది. 40/9 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అవుతుంది. 40/9 హోల్ టు ది పవర్ ఆఫ్ 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 power 12 divided by 2 to the power of 12 into 12c2 into 40/9 whole to the power of 10. 40/9 whole to the power of 10 వచ్చింది. దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేయాలా లేదా అనేటువంటి ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12c10 అలాగే ఉంచేశారు, దీన్ని ఒకటి సింప్లిఫై చేశారు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 12c2 అట్లాగే ఉంది. దిస్ ఈజ్ 3/2 3 to the power of 12 divided by 2 to the power of 12 ఇంటూ ఇక్కడ 40 అంటే 2 into 2 into 10 పవర్ హోల్ పవర్ 10 కదా ఇది, డివైడెడ్ బై దిస్ ఈజ్ 3 into 3 హోల్ పవర్ 10. దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో 3 to the power of మనకి ఎక్కడ ఎంత ఉందంటే 2 to the power of 12 2 to the power of 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12c2 ఇంటూ 3 పవర్ చూడండి, 3 power 12 ఇక్కడ ఉంది, 3 power 20 ఇక్కడ ఉంది, అంటే 3 power 8 కింద మిగులుతుంది. 3 power 8 కింద మిగులుతుంది కదా. దిస్ ఈజ్ దీన్ని ఎట్లా రాశారంటే 3 power 2 పైన ఉంచారు, 10 వరకు క్యాన్సిల్ చేశారు, డివైడెడ్ బై 2 to the power of 2 కింద ఉంచారు. ఇది క్యాన్సిల్ పోగా మిగిలిండేది ఎంత, 20/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 వరకు ఉంచారు. అంటే బుక్లో ఎలా ఉంచారో మనం కూడా అలాగే ఉంచేస్తాం. రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ విల్ గెట్ సెట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ విచ్ వి నీడ్. ఓకే, ఇది నోట్ చేయండి అమ్మా. సార్ ఒకసారి రిపీట్ చేయండి. ఓకేమ్మా, మనము 4a - 6b హోల్ టు ది పవర్ ఆఫ్ 13 ఇచ్చారు. ఇంకా ఏమంటున్నారంటే వెన్ a ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీంట్లో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కావాలి. మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి బైనామియల్ ఎక్స్ప్రెషన్లో నుంచి 4aని బయటకు తీసుకుందాం, ఫస్ట్ టర్మ్ని బయటకు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 1 - 6b/4a హోల్ టు ది పవర్ ఆఫ్ 13 అవుతుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 13 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4a హోల్ టు ది పవర్ ఆఫ్ 13 ఇంటూ 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ 13 లాగా రాసుకోవచ్చు, విడివిడిగా రాసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏమిటి, ఎక్స్ అంటే 6b/4a. 6b/4a. గుడ్. సో దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ b అంటే మనకి ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు, బై 4 అంటే ఏ ఇచ్చారు, 3 ఇచ్చారు. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా అంటే ఇక్కడ 3 2s 2 2s క్యాన్సిల్ చేసుకుంటే ఇస్ ఈక్వల్ టు 5/2 వచ్చింది. 5/2 ఈజ్ ఈక్వల్ టు అంత అంటే 2 + ½ కదా, ఎక్స్ వాల్యూ కదా ఇది. ఓకే, ఎక్స్ వాల్యూ అయితే మనకు అవసరం లేదు, ఎక్స్ వాల్యూ అలా ఉంచేయండి అమ్మా. నెక్స్ట్ n+1 mod x by mod x+1 క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us consider n+1 mod x by mod x+1. ఎప్పుడు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అన్నా ఇదే కన్సిడర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే ఇక్కడ 13 + 1 ఇంటూ mod x ఎంత అంటే 5/2 డివైడెడ్ బై mod x + 1
ఇప్పుడు దిస్ ఈక్వల్ టు 13 into 2 అంటే 14, 13 plus 1 is 14 into 5 divided by 7 వస్తుంది. 5 plus 2 by 2 క్యాన్సిల్ చేస్తే 7 2s కాబట్టి ఎంత వచ్చింది, డైరెక్ట్గా ఇంటీజర్ వచ్చింది, 10 వచ్చింది. కాబట్టి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఎన్జిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే T10 అండ్ T10 plus 1 రెండు అవుతాయి. మనకి ఇక్కడ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ అనేటువంటివి T10 అండ్ T11. మనం ఏమనుకున్నాం, ఇది కనుక ఇంటీజర్ అయితే ఇంటీజర్ అయినప్పుడు టీపీ అండ్ టీపీ ప్లస్ 1 అనేటువంటి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అనుకున్నాం. ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ కనుక వస్తే ఓన్లీ టీపీ అని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ T10 T10 plus 1 అనేటువంటి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ us కన్సిడర్ T10 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే T9 plus 1 కదా. T10 అంటే T9 plus 1. దేంట్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి, దీంట్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ దీంట్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 4a power 13, అది బయట ఉంది. 4a power 13 into 13c9 into x to the power of 9 అవుతుంది. మైనస్ x power 9 అవుతుంది. మైనస్ ఉంది కదా ఇక్కడ, మైనస్ x power 9 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 into a అంటే మనకి ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు, హోల్ టు ది పవర్ ఆఫ్ 13 ఇంటూ 13c9 అలాగే ఉంచుకోవచ్చు, లేదా 13 minus 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 కూడా రాసుకోవచ్చు, ఇంటూ మైనస్ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది, 5/2 వచ్చింది. ఇక్కడ చూడండి 5/2 ఉందండి, ఇక్కడ 5/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 9. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒక మైనస్ బయటకు వస్తుంది. ఇది 4 3s are 12, క్యాన్సిల్ చేద్దామా, చూద్దాం దీన్ని. 4 power 13 ఇంటూ 3 power 13 రాద్దాం, ఇంటూ 13c4 రాద్దాం, ఇంటూ 5 power 9 డివైడెడ్ బై 2 to the power of 9. ఒకసారి టెక్స్ట్ క్యాన్సిల్ చూసి ఎలా ఉందో అలాగే నేను కూడా అలాగే మారుస్తుంది. దీన్ని ఏం చేశారంటే 13c9 అట్లే ఉంచారు. ఓకే చూద్దాం, కింద 2 power 9 క్యాన్సిల్ చేశారు. 2 power 9 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఇది ఎంత, ఇది 2 power 26 కదా, ఇది మైనస్ 13c4 అట్లే ఉంది ఉంచేసాం. ఇది 2 power 26, ఫస్ట్ ఇది రాద్దాం అన్నట్టు, 2 power 26 మైనస్ 9, ఇది ఇక్కడికి అయిపోయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ, 3 power 15 ఇంటూ 5 power 9 మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13c4 ఇంటూ 12 to the power of 4 అన్నారు, అండ్ 30 power 9. ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా వస్తుంది 2 to the power of 26లో నుంచి 9 పోతే 15 ఇంటూ 3 to the power of 15 ఇంటూ 5 to the power of 9. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 13c9 వచ్చింది, 2 to the power of 12 to the power of 4, 30 power 9. ఓకే, ఇక్కడి నుంచి ఒక 6 లాగాల, ఒక 6 లాగితే 3 to the 6 power 9 లాగేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13c4 ఇంటూ, నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 2 to the power of 15లో నుంచి ఒక 9 తీసేయండి. 15 9 పోతే ఎంత, 6 ఇంటూ 2 to the power of 9. దీన్ని ఏం చేస్తాను, 3 to the power of 6 ఇంటూ 3 to the power of 9 రాస్తాను, ఇంటూ 5 to the power of 9 రాస్తాను. ఇప్పుడు 2 3 6 అనుకున్నాం కదా మనం, ఈ 2 ఈ 3 ఈ 5 కలిపితే 6 5 30 power 9 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 3 అంటే 6, 2 ఇంటూ 30 power 9, 30 power 9 మ్యాచ్ అయింది. ఇది 2 power 6 ఇంటూ 3 power 6 అంటే 6 power 6 వచ్చింది. 6 power 6 ఈజ్ ఈక్వల్ టు, చూద్దాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30c9
ఇంటూ ఒక 8 బయట పెట్టారా? ఓకే, ఇంకొక 8 ఉందా బయట? ఓకే, ఇంకొక 8 బయట ఉందంటే చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. -13c4 ఇంటూ మనకేమొచ్చింది ఇక్కడ 2 3 6 పవర్ 6 వచ్చింది, ఇంటూ ఇక్కడ 30 పవర్ 9 వచ్చింది. ఓకే, ఇది దీనికి సమానం అవుతుందని చూద్దాం. -13c4 ఇంటూ బుక్ ఆన్సర్ ఏమంటున్నారంటే 12 పవర్ 4 అంటున్నారు. 12 పవర్ 4 ఇంటూ 30 పవర్ 9 ఇంటూ ఒక 8 అన్నారు. 8 అంటే 6 పవర్ 6, దీంట్లో నుంచి ఒక 8 బయటికి లాగాలి. 8 అంటే 2 పవర్ 3 బయటికి లాగాలి. 2 పవర్ 3 బయటికి లాగితే 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 6 మిగులుతుంది. 2 పవర్ 6 ఇస్ తెలియండి, 3 పవర్ 6 మిగులుతుంది. మిగిలితే దిస్ ఈజ్ 8, 8 ఇంటూ దిస్ ఈజ్ 12 పవర్ 4 అంటున్నారా? పవర్ 4 అంటే ఇది 2 పవర్ 3 కదా. ఇక్కడ మనకేముంది 6 పవర్ 6 ఉంది. 6 పవర్ 6 అంటే 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అని. ఓకే, దీంట్లో నుంచి మనం ఏం చేయాలి? 2 పవర్ 3 బయటికి రావాలి. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 6, ఈ రెండు మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ 8 ఇది వచ్చింది. ఇదంతా ఇది 8 ఇంటూ 3 పవర్ 6 ఎంత అవుతుంది? 12 పవర్ 4కి సమానం అవుతుందేమో చూడాలి దీన్ని, అంతేనా? చూద్దాం. 12 అంటే 4 3 2 6 ఇంటూ 2 పవర్ 4, 2 పవర్ 4 6 పవర్ 4. ఇప్పుడు దీన్ని 3 ఇంటూ 2 ఇంటూ 2 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 4 ఇంటూ 4 పవర్ 4. సరిపోయిందా? క్యాల్కులేషన్స్ మిస్ మ్యాచ్. సరే, ఇదంతా ఉంచండి, మనకు వచ్చిన ఆన్సర్ రాద్దాం. బుక్లో వాళ్ళు ఎట్లా సింప్లిఫై చేశారు, మన సింప్లిఫికేషన్ ఆన్సర్ మనం రాసి సరిపోతుంది. మొత్తం పోయింది కదా ఇది, ఒక నిమిషం అండి, వచ్చింది. దీన్ని తీసేయాలి కదా. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ చేసి మనం ఏం చేద్దామంటే మనం వచ్చిన ఆన్సర్ మనం పెట్టేద్దాం. సో వాట్ ఆల్ వి గాట్ ఈస్ దిస్ వన్. దీన్ని ఇక్కడికి స్టాప్ చేద్దాం. ఇది తీసేద్దాం. కట్. ఓకే, సరిపోతుందండి. నా దీని తర్వాత ఇంతటితో T10 ఇది T10 తర్వాత నెక్స్ట్ ఇంకోటి కనుక్కోవాలి. ఏంటిది అది? T11 కనుక్కోవాలి కదా. T11 T10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమొస్తుంది? 12 టు ది పవర్ ఆఫ్ 4 3 12. ఇది రాస్తున్నాను డైరెక్ట్గా. 12 టు ది పవర్ ఆఫ్ 13 ఇంటూ 12 టు ది పవర్ ఆఫ్ 13 ఇంటూ 13c10 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 10 అంటే -5/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఇది వస్తుంది. T10 అంటే ఇక్కడి నుంచి మనం రాయాల్సింది 4a హోల్ టు ది పవర్ ఆఫ్ 10. 4a అంటే 12 పవర్ 13, అది కాన్స్టెంట్. ఇక్కడ 13c10
minus x minus 5/2 whole power 10 సరిపోయింది. This is equal to 12 to the power of 13 into 13c 10 into మైనస్ ప్లస్ అవుతుంది 5 power 10 డివైడెడ్ బై 2 to the power of 10 అవుతుంది. ఇది ఒకటి క్యాన్సిల్ కొడదాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 2 to the power of 13 2 power 10 అంటే 2 to the power of 3 మిగులుతుంది. 2 power 3 ఇంటూ 2 6 are 12 కదా, 6 power 13 ఇంటూ 13c 10 ఇంటూ 5 to the power of 10. ఇది మనకు కావాల్సినటువంటి రెండో ఆన్సర్. 13c 10 ఇంటూ 2 to the power of 3 ఇంటూ 6 power 13 ఇంటూ 5 to the power of 10. ఇది మనకు కావాల్సినటువంటి రెండవ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్. ఓకే, ఇది మొదటిది, ఇది రెండవది. నోట్ చేసానమ్మా. ఈ రాస్తుండే ఈ లోపల నేను మీకు హోంవర్క్ సమ్ రాస్తాను. ఇక్కడ హోంవర్క్ ఈస్ 4th one 3 plus 7x whole to the power of n when x is equal to 4/5 and n is equal to 15. n is equal to 15. దీనికి మీకు రావాల్సినటువంటి ఆన్సర్ T11 రావాలి. T11 is equal to 15c11 into 28/5 whole to the power of 11 into 3 to the power of 4. ఇది మీకు రావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, suppose if we consider 1 plus x whole to the power of n, 1 plus x whole to the power of n తీసుకుంటే this is equal to మనకుండే ఎక్స్పాన్షన్ c0 plus c1 x plus c2 x square plus c3 x cube plus so on plus cn అనేటువంటి మనకు వచ్చే ఎక్స్పాన్షన్. దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఒకసారి x is equal to -1 పెడదాం. x is equal to -1 పెడితే 1 minus 1 0 is equal to c0 minus c1 plus c2 minus c3 plus c4 ఇలా వస్తుంది, plus 1 plus cn వస్తుంది. దిస్ ఈజ్ 0. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎక్స్పాన్షన్ ఒకటి రాసుకొని ఏమొస్తుంది అంటే c0 plus c1x plus c2x square plus 1 plus cnx to the power of n. cnx to the power of n వస్తుంది కదమ్మా, ఇక్కడ cnx to the power of n వస్తుంది. దీంట్లో x ఈక్వల్ టు -1 పెడితే ఏమొస్తుంది, 1 minus 1 power 0 అంటే 0 is equal to c0 minus c1 plus c2 minus c3 plus 1 plus -1 whole to the power of n into cn వస్తుంది లాస్ట్ టర్మ్.
అదొకటి రాసుకుందాం మనం. దిస్ ఈజ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ Cn అనేటువంటి వస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా ఇట్లా C0 -C1 + C2 -C3 ఇలా వస్తే దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఓకేనా. ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసామా లేదా అనేది నిన్నటి క్లాస్లో చెప్పాను, అయినా ఒకసారి చెప్దాంలే అని చెప్తున్నాను. ఇంకపోతే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ దీని నెంబర్ 1 అని పేరు పెడదాం. నెంబర్ 1 అని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏమొస్తుందంటే మనకు n ఇంటూ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1 వస్తుంది కదా. n ఇంటూ 1 + x హోల్ పవర్ n - 1 ఈజ్ ఈక్వల్ టు C0కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ C1 ఇంటూ xకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 2 ఇంటూ C2x ప్లస్ 3x² ఇంటూ C3 కదా వచ్చేది. ఇట్లా రాయచ్చులేండి, ఏం కాదు. ప్లస్ 3x² C3 ప్లస్ సో ఆన్ ప్లస్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n - 1 ఇంటూ Cn ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1 పెడదాం. x ఈజ్ ఈక్వల్ టు -1 అనేటువంటి సబ్ చేస్తే 1 - 1 ఈజ్ 0 అవుతుంది. సో n ఇంటూ 0, ఇంకా 0 పెట్టుకుంటే అయిపోయి, మళ్ళీ n ఇంటూ 0 ఎందుకు, 0 పెడతా సింపుల్గా, కన్ఫ్యూజన్ లేకుండా. సో దిస్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది C1. x ప్లస్లో -1 పెడితే -2 ఇంటూ C2, ఇక్కడ -1 పెడితే ప్లస్ 3 ఇంటూ C3, మళ్ళీ మైనస్ పెట్టుకుంటే -4 ఇంటూ C4 ప్లస్ సో ఆన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1 ఇంటూ n ఇంటూ Cn వస్తుంది. సో C1 -2C2 ప్లస్ 3C3 -4C4 ప్లస్ అలా వచ్చేసింది అనుకోండి. అలా వస్తే -1 పవర్ n - 1 NCn వస్తే దీని వాల్యూ ఎంత అంటే 0 అనమాట. ఇది కూడా మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకనొక రిలేషన్. ఓకే, ఈ ఫార్ములాలను మనం యూజ్ చేస్తాం. అంతేకాకుండా బైనామిల్ థియరంలో నిన్న మనం కొన్ని ఫార్ములాస్ కూడా అనుకున్నాం నిన్నటి క్లాస్లో. వాటిని యూజ్ చేస్తూ మనం నెక్స్ట్ ప్రాబ్లం అనేటువంటిది చెప్పబోతున్నాను నేను. ఓకేనా, అందుకని ఈ నోట్ చెప్పాను. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో మిస్ అయినాయి, ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుంటూ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ రోమన్లో మీకు థర్డ్ సమ్ చెప్పాను, 4th, 5th, 6th చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. అంటే అవి ఆ కేటగిరీలో లేవు, కొంచెం సపరేట్ అయినాయని ఆపేసాను. ఇప్పుడు ఐ విల్ డూ దట్. సో ది నంబర్ ఆఫ్ 4th సమ్ ఏంటంటే, క్వశ్చన్ find the number of terms. Find the number of terms. Find the number of terms with non-zero coefficients. With non-zero coefficients. 4x minus 7y. 4x minus 7y. Whole to the power of 49 plus 4x plus 7y, 4x plus 7y whole to the power of 49. ఇది మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అమ్మా. అంటే ఎంట్రన్స్లలో అడుగుతుంటారు, ఐపీలో కూడా అడుగుతారు, కానీ ఎనీహౌ తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు 4x minus 7y power 49 plus 4x plus 7y power 49 ఇచ్చి దీంట్లో నాన్ జీరో కోఎఫిషియెంట్స్ ఉన్నటువంటి టర్మ్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని మొత్తం అని. ఇప్పుడు మీకు జనరల్ క్వశ్చన్ నేను ఏమేస్తానంటే, 4x minus 7y హోల్ పవర్ 49లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పగలరా? x ప్లస్ హోల్ పవర్ nలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? వెరీ గుడ్, 50 టర్మ్స్ ఉంటాయి. గుడ్, అంతే కదమ్మా. n+1 టర్మ్స్ అంటే 49 + 1 is 50 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో కలిపితే ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. మనం ఏం చేస్తామంటే సింపుల్గా LHS ఈక్వల్ టు మొదటి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకేమొస్తుంది T1 మైనస్ T2, ఎందుకని మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తుంది. T1 మైనస్ T2 ప్లస్ T3 మైనస్ T4 ప్లస్ మైనస్, ఇది ప్లస్ కదా, ఇది మైనస్ T4 ప్లస్ సో ఆన్ ఎంతవరకు వస్తుందంటే లాస్ట్లో ప్లస్ T50 వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చి మైనస్ కాబట్టి మైనస్ T50 వస్తుంది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్.
ఫస్ట్ బ్రాకెట్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ తీసుకుందాం. సెకండ్ బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ రెండు సేమ్, ఓన్లీ ప్లస్ ఒకటి మైనస్ అయితే తేడా కాబట్టి దీనికి ఏమొస్తుందంటే T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 ప్లస్ డాష్ డాష్ అన్ని ప్లస్లే వస్తాయి, అంతేగా తేడా ఏముండదు. ఒకటి అన్ని ప్లస్ మైనస్, ఒకటి ప్లస్ మైనస్తో నడుస్తూ ఉంటే ఇంకొకటి అన్ని ప్లస్లు వస్తాయి. అంటే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఈ -T2 ప్లస్ T2 -T4 ప్లస్ T4 ఇవి క్యాన్సిల్ పోతాయి కదా. అంటే సగానికి సగం పోయినాయా, సగం టర్మ్స్ పోయినాయా. సగం టర్మ్స్ పోతే మనకి ఇక్కడ మిగిలినటువంటి టర్మ్స్ ఏంటంటే 2 టైమ్స్ T1 ఒకటి, T3 ఒకటి, T5 ఒకటి, అలా అలా ఆడ్ నంబర్ ఉన్నటువంటి టర్మ్స్ మాత్రమే మిగులుతూ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని మిగిలినాయి ఇప్పుడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 50లో సగం మిగిలాయి కదా, 25 అది. సో ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే 25. మీకు అర్థమయ్యేదానికి ఇదంతా డీటెయిల్గా రాసి చెప్పాను నేను. యాక్చువల్గా మీరు చెప్పుకోవచ్చు, ఇక్కడ ఒక 50 ఉంటాయి, అక్కడ ఒక 50 ఉంటాయి, సగం క్యాన్సిల్ పోతే 25 మిగులుతాయని. ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కదా, డైరెక్ట్గా కూడా ఆన్సర్ రాసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారంటే 5th బిట్ కలర్ మారుద్దామండి క్వశ్చన్ రాసినాక. Find the sum of last 20 coefficients in the expansion. Find the sum of last 20 coefficients in 1 plus x power 39. 1 plus x power 39లో లాస్ట్ 20 సమ్ ఎంత వస్తుంది అని అడిగారు. మనం ఏం చేద్దామంటే సరే ఏమొస్తుంది చూద్దాం. సొల్యూషన్ ఇప్పుడు 1 plus x power 39లో లాస్ట్ కోఎఫిషియంట్స్ సమ్ 20 కోఎఫిషియంట్స్ ఏమొస్తాయని. మామూలుగా మనకు x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, దీన్ని యాక్చువల్ మనకి ఏమొస్తుంది 1 plus x హోల్ టు ది పవర్ ఆఫ్ 39 ఎక్స్పాన్షన్ రాసుకుందాం. మనం రాసుకుంటే మనకి ఏమొస్తుంది C0 ప్లస్ C1x ప్లస్ C2x² ప్లస్ 1 ప్లస్ C లాస్ట్లో ఎంత వస్తుందా 39 వస్తుంది, x టు ది పవర్ ఆఫ్ 39 వస్తుంది. అంటే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ 1 ప్లస్ C39 వరకు వస్తుంది. అంటే దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 40 టర్మ్స్ ఉన్నాయి. 40 టర్మ్స్ ఉంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏంటంటే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ C39 తీసుకున్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 39 రావాలా. సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 39 రావాలి. ఈ మొత్తం 40 ఉన్నాయి అనుకున్నాం మనం. 40 ఉన్నాయనుకుంటే సగం 20 సగం 20 అటు ఉంటాయా, మధ్యలోది కూడా రాద్దామా. సో ఇది 40 టర్మ్స్లో ఫస్ట్ 20 అంటే ఎంతవరకు రావాలి ఒకసారి రాస్తాం చూడండి. C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ 20 టర్మ్స్ అంటే 19 వరకు వస్తాయా. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది C20 ప్లస్ C21 ప్లస్ సో ఆన్ ప్లస్ C39 వరకు వస్తుందా, ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ 39. ఇది ఫస్ట్ 20, ఇది లాస్ట్ 20. ఈ పాయింట్ అర్థమైందా. బైనామిల్ కోఎఫిషియంట్స్లో మొత్తం 40 ఉంటాయి. 40 కనిపిస్తున్నాయా, 0 నుంచి 39 వరకు రాసుకుంటే మొత్తం 40 వరకు కనిపిస్తున్నాయా. దీంట్లో ఫస్ట్ 20 ఇవి, లాస్ట్ 20 ఇది. మనం ఏం చెప్తామంటే ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు లాస్ట్ కోఎఫిషియంట్ అని చెప్పొచ్చా. అలాగే ఈ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ బట్ 1 అని అలా ఉన్నాయి కదా పాస్కల్స్ ట్రయాంగిల్ ప్రకారం. అంటే ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో ఈ సమ్ అంతే అవుతుంది అని. కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు, 2 టైమ్స్ C20 ప్లస్ C21 ప్లస్ 1 ప్లస్ C39 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 టు ది పవర్ ఆఫ్ 39 వస్తుంది. ఎందుకంటే ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ సమ్ అని. కాబట్టి 2 టైమ్స్ ఇదేం రాయొచ్చు అదేం రాయొచ్చు. నేను లాస్ట్ 20 అడిగి కాబట్టి లాస్ట్ రాశాను. దీన్ని బై 2 చేసామనుకోండి 2 పవర్ 38 అవుతుంది. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ రాసుకుంటాను. నేను ప్లేస్ లేదు కదా, అందుకని ఇక్కడ రాస్తాను.
సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే దేర్ఫోర్ C20 ప్లస్ C21 ప్లస్ సో ఆన్ ప్లస్ C39 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 2 to the power of 39 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 38 వచ్చింది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. యాక్చువల్లీ ఏంటంటే మన ఫార్ములా సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అంటే 2 to the power of n, దాంట్లో సగం ఎంత అంటే 2 power n minus 1. ఫార్ములా ఏంటంటే 2 power n minus 1. ఫార్ములా ఇక్కడ రాయన ఫార్ములా 2 power n minus 1 సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ హాఫ్ తీసుకుంటే మనకు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది 39 కదా మనకు ఉండేది, -1 ఈజ్ ఈక్వల్ టు 2 to the power 38 అని చెప్పొచ్చు. సో ఇదంతా ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకుని రాయడం ఒక రకం, ఫార్ములా ఎలా వచ్చింది అని తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం ఇంకో రకం. ఎలా వచ్చింది అని తెలిసిందనుకోండి అప్పుడు ఇంకా మీరు మర్చిపోయే పరిస్థితి ఉండదు. అందుకని ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తున్నాను. ఈ మాదిరిగా వస్తుంది, సగం కాబట్టి బయట వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 2 power 38. అట్లా మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్లో 1 మార్క్ రాసేసుకోవచ్చు. ఇది ఎలా అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, నోట్ చేసేయండి అమ్మ ఇది త్వరగా. దెన్ వీ గో ఫర్ ది నెక్స్ట్ కాన్సెప్ట్. సో 6th సమ్ ఏంటంటే if a and b are coefficients of if a and b are coefficients of x to the power of n in 1 plus x whole to the power of 2n 1 plus x whole to the power of 2n and 1 plus x whole power 2n minus 1 1 plus x whole power 2n minus 1, then find the value of a by b అని అడుగుతున్నారమ్మా. దీని వాల్యూ అడుగుతున్నారు. ఇది మనకు ఐపీలో కూడా ఇంపార్టెంట్. ఇది ఐపీలో 2 మార్క్స్ అడుగుతారు, ఆబ్జెక్టివ్లో కూడా అడుగుతారు. ఓకే, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of n in 1 plus x whole to the power of 2n కదా. అంటే 1 plus x whole power 2nలో ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే 2ncn అవుతుంది. మామూలుగా ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఎంత అంటే జనరల్ టర్మ్ ఏంటి, దీంట్లో జనరల్ టర్మ్ ఇక్కడ రాసుకుందామండి. 1 plus x whole to the power of nలో tr plus 1 ఏమిటి అంటే NCR x power r. మరి x power r కోఎఫిషియంట్ ఎంత అంటే NCR. అలాగే మరి 1 plus x whole power 2nలో మనకి ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఇక్కడ 2n ఉంది కాబట్టి 2nc, r అంటే n, 2ncn అని చెప్పేసాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు 2ncn అనమాట. దేర్ ఫోర్ మనకి a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 2ncn వచ్చింది. నెక్స్ట్ b గురించి ఆలోచిద్దాం. b ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of n ఇన్ దేంట్లో 1 plus x whole to the power of 2n minus 1లో 1 plus x whole power 2n minus 1లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పోనెంట్ అంటే ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు n ప్లస్లో ఏముంది, 2n minus 1 ఉంది కాబట్టి 2n minus 1 cn అది b అవుతుంది. ఓకేనా, దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2n minus 1 cn అయింది. ఇలా అయినప్పుడు వాట్ ఈజ్ a by b అని అడిగారు కాబట్టి లెట్ us కన్సిడర్ a by b. a by b అంటే దిస్ ఈజ్ 2n cn డివైడెడ్ బై 2n minus 1 cn. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n cn అంటే ఏంటి రాసుకున్నాం. 2n cn అంటే 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై NCR ఫార్ములా ప్రకారం 2n minus n ఫ్యాక్టోరియల్ ఇంటూ n 2n minus n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై అంటే పక్కన రాద్దాం బై 2n minus 1 ఫ్యాక్టోరియల్ బై అంటే పైకి వస్తుంది 2n minus 1 minus n 2n minus 1 minus n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఈ మార్గం రాసాం. ఇప్పుడు ఇది
2n ఫ్యాక్టర్లు అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 2n ఇంటూ 2n మైనస్ 1 ఫ్యాక్టర్లు అని రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే n ఫ్యాక్టర్లు ఇంటూ n ఫ్యాక్టర్లు రాయొచ్చు. ఇక్కడ 2n మైనస్ n అంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. దీన్ని n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దీనిలో కొంచెం మారుస్తాం. n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, ఎందుకంటే క్యాన్సిల్ కొట్టొచ్చాను అంతే. సో ఇప్పుడు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ పోయింది, ఇక్కడ ఉండే n ఫ్యాక్టోరియల్ దీంతో పోయింది, ఇక్కడ 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దీంతో పోయింది, ఇక్కడ ఉన్నటువంటి n ఈ nతో పోయింది. ఇంకేం మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది కదా. పైన చూడండి ఇంకేమైనా మిగిలిందా? ఏం మిగల, ఒట్టి 2 మిగిలింది. పైన 2 మిగిలింది, కింద ఏం మిగిలింది? ఏం మిగలేదు కదా, మొత్తం పోయింది బై 1. therefore the remaining what is left is 2, hence answer is 2. దీని ఆన్సర్ ఎంత అంటే 2 అనమాట. ఓకేనా? ఇది మనకు ఆబ్జెక్టులు అడిగారమ్మా. ఎట్లా అడిగారంటే ఆబ్జెక్టులు ఎగ్జాక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ b by a అని అడిగారు. వాళ్ళు అడిగిందే ఇది, ఫైండ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ b by a అని అడిగారు. అంత పైన క్వశ్చన్ అంతా అదే. అప్పుడు మీరేం చెప్తారు చెప్పండి నాకు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ b by a అంటే a by b 2 అయినప్పుడు b by ఎంత? 1/2. సైన్ ఇన్వర్స్ 1/2 ఎంత అంటే 30 degrees, 5/6. ఇది అడిగారు ఎగ్జామ్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్, ఎంట్రన్స్లో ఇలా మార్చి అడిగారు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ b by a ఎంత అని అడిగారు. 5/6 అని చెప్పాలి. ఓకేనా? ఇట్లా పక్కన రాసి పెట్టుకోండి, ఈసారి ఎప్పుడైనా వస్తే అప్పుడు కనిపెడతారు. ఇది నోట్ చేసానమ్మా. Wait, sir. వెయిట్ చేయాలా? Yes, sir. డిలీట్ చేస్తున్నాను నేను. నా దీంతో ఫస్ట్ రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్ మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. ఎంతవరకు అంటే 4th వరకు అయిపోయింది. 5th సమ్ చెప్పాలి ఇప్పుడు. దిస్ ఈజ్ ఇన్ పేజ్ నెంబర్ 232. ఇవేంటంటే బైనామిల్ కోఎఫిషియంట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. దీంట్లో ఫస్ట్ వన్, ప్రూవ్ ద ఫాలోయింగ్ అన్నారు. 2 into C0 plus 5 into C1 plus 8 into C2 plus so on plus 3n plus 2 into Cn is equal to 3n plus 4 into 2 to the power of n minus 1. దీన్ని ప్రూవ్ చేయమన్నారు. సింపుల్గా ప్రూవ్ దట్ అంటున్నారు అంతే, ఇంకేమన్నారు. ప్రూవ్ దట్ విత్ యూజువల్ నొటేషన్. మనం ఏం చేద్దామంటే సరే దీనికి 2 స్టార్లు పెట్టుకుందాం. వీటికంతా కూడా మనం డైరెక్ట్గా షార్ట్ కట్స్ కూడా చేయవచ్చు. ప్రస్తుతానికి ఐపీ ప్రొసీజర్లో ఉన్నాం కాబట్టి ఐపీలో ఎలా చేయాలో అలాగే చెప్తాను. S ఈజ్ ఈక్వల్ టు LHS తీసుకోవాలి. LHS అంటే ఏంటంటే 2 into C0 plus 5 into C1 plus 8 into C2 plus సో ఆన్ ఇలా రాసుకోవాలి. రాసుకొని దీని ముందర ఏ టర్మ్ వస్తుంది అనేది కూడా ఒక టర్మ్ రాసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి మనం 2 తర్వాత 5 వచ్చింది అంటే ఒక 3 కలిపితే వచ్చింది. 5 తర్వాత 8 వచ్చింది అంటే ఒక 3 కలిపితే వచ్చింది. అంటే దీని ముందర ఒక 3 తీసేస్తే సరిపోతుంది కదా. 3n plus 2 minus 3 ఎంత అంటే 3n minus 1. 3n minus 1 into Cn minus 1 plus 3n plus 2 into Cn. ఇది మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లో LHS. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని వెనక నుంచి ముందుకు రాసుకుందాం. అంటే లాస్ట్ టర్మ్ ఫస్ట్ రాస్తాను. అంటే ఏం రాయాలి ఇక్కడ? 3n plus 2 into Cn
ఈ టర్మ్ ఒకటి రాస్తాను 3n మైనస్ 1 ఇంటూ cn మైనస్ 1 ప్లస్ సో ఆన్ 2 సార్లు అండి, ఎక్కువ అవసరంలా. ప్లస్ ఇంకా ఇక్కడ ఒక 2 రాద్దాం. రాస్తూ పోతే ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, 5c1 వస్తుంది. 5c1 రాసుకుని చాలు. 5 ఇంటూ c1 ప్లస్ ఈ ఫస్ట్లో ఉండేది 2 ఇంటూ c0. సరే, మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి ఎల్హెచ్ఎస్ ఎక్స్ప్రెషన్ని వెనక నుంచి ముందుకు రాసాం. ఇప్పుడు ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ ఫార్ములా అప్లై చేస్తాను. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ ఫార్ములా ప్రకారం ఎన్సిఎన్ ఏం రాయొచ్చు అంటే NC0 రాయొచ్చు, ఎన్ మైనస్ 1 నేను రాయొచ్చు అంటే NC1 రాయొచ్చు, సో ఆన్ అనేది ప్రాసెస్. దాని ప్రకారంగా ఇప్పుడు దీన్ని మనం 3n ప్లస్ 2 ఇంటూ cnను c0 రాసుకోవచ్చుగా, ప్లస్ 3n మైనస్ 1 ఇంటూ cn మైనస్ 1ను c1 రాసుకోవచ్చుగా, ప్లస్ సో ఆన్, ప్లస్ 5 ఇంటూ c1ను cn మైనస్ 1 రాసుకోవచ్చుగా, ప్లస్ 2 ఇంటూ c0ను cn రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమంటానంటే నెంబర్ 1 అంటాను, దీన్ని నెంబర్ 2 అంటాను. ఎందుకు ఇలా మార్చామంటే ఏం లేదు, ఇక్కడ c0 ఇక్కడ c0 కన్ఫ్యూజ్ చేశాను. ఇక్కడ c1 ఇక్కడ c1, ఆ c2 రాస్తే వస్తుంది. ఇది cn మైనస్ 1 cn కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇది కూడా ఎస్ఏ. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కలిపితే ఎల్హెచ్ఎస్లో s ప్లస్ s వస్తుంది. ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్ తీయాలి అంటే c0 కామన్ తీసి రాస్తాను. 2 ప్లస్ 3n ప్లస్ 2 అంటే దిస్ ఈజ్ 3n ప్లస్ 2 ప్లస్ 2 అవుతుంది. ఇంటూ ఏమైంది, c0 అయింది. అలాగే ఇక్కడ ఒక 5కు 3n మైనస్ 1 కలపాలి అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 3n మైనస్ 1 ప్లస్ 5 ఇంటూ c1 వచ్చింది. ప్లస్ సో ఆన్ 2 సార్లు మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చేద్దాం. 3n మైనస్ 1 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 3n మైనస్ 1 ఇంటూ cn మైనస్ 1 ప్లస్ 3n ప్లస్ 2 ప్లస్ 2, సో ప్లస్ 2 ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ cn. ఇప్పుడు గమనించుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ s ప్లస్ s అంటే 2s. 3n ప్లస్ 4 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 3n ప్లస్ 4 వచ్చిందండి. ప్లస్ 5 మైనస్ 1 ఇస్ ప్లస్ 4. ఇక్కడ ఎంత వచ్చింది, 5 మైనస్ 1 అంటే 4, 3n ప్లస్ 4 వచ్చింది. ఇక్కడ 3n ప్లస్ 2 ప్లస్ 2, 3n ప్లస్ 4 వచ్చింది. అన్నిట్లో 3n ప్లస్ 4 కామన్ వస్తుంది. 3n ప్లస్ 4 ఇంటూ c0 ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ c1 ప్లస్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ cn మైనస్ 1 ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ cn. సో 3n ప్లస్ 4 అనేటువంటిది మనం కామన్ తీసుకోవచ్చు కదా. 3n ప్లస్ 4 ఇంటూ కామన్ తీసాను, ఇంకేం మిగిలింది, c0 ప్లస్ your voice is not audible. చిన్నగా వినిపిస్తుందమ్మా. c1 ప్లస్ c2 ప్లస్ 1 ప్లస్ cn మైనస్ 1 ప్లస్ cn. ఓకేనా, అది ఈ మాదిరిగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉండేదంతా ఏం రాయాలి మీరు ఎవరు నాకు చెప్పాలి. c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ 1 ప్లస్ cn అంటే ఏం రాయాలి, ఎవరు చెప్తారు? 2 power n. వెరీ గుడ్, 2 పవర్ n. వెరీ గుడ్ మా, అందరు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. సో దిస్ ఈక్వల్ టు 2 to the power of n అని రాసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ ఏ ఫార్ములా కదా. ఓకే, ఇక్కడ మనకున్నది ఏంటి అంటే 2s. దీన్ని 2తో డివైడ్ చేస్తే కదా మనకి s వచ్చేది. s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3n ప్లస్ 4 ఇంటూ 2 to the power of n మైనస్ 1 అవుతుంది. బై 2 అంటే పవర్ n మైనస్ 1. సో మనం ప్రూవ్ చేస్తుంది అదేగా, ఆర్హెచ్ఎస్ ఉండి ఇక్కడ 3n ప్లస్ 4 ఇంటూ పవర్ n మైనస్ 1. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. ఓకేనా, అర్థమైంది అందరికీ? అయితే దీని ఆబ్జెక్టివ్ టెక్నిక్ కూడా చెప్పాను ఇప్పుడే, తర్వాత చెప్పనా? ఆబ్జెక్టివ్ టెక్నిక్ చెప్తే మీరు చూస్తున్న ఆన్సర్ చెప్తారు, మళ్ళీ అదొక సమస్య ఉంది. చేయకుండా ఆన్సర్లు చెప్తే ఎట్లా, బాగుండదు కదా. సరే, అయినా మీరు మంచి పిల్లలు కాబట్టి చెప్తాను, అన్ని చెదురు.
ఇలా కోఎఫిషియంట్స్ ఏపీలో పెరుగుతూ ఉంటే 2, 5, 8 అంటే తెలుస్తుంది ఏపీ అని. ఏమా వినపడ్డాను నాకు కరెక్ట్. Your voice is not audible, sir. టోటల్గా వినిపించట్లేదా? It is audible, sir. కొంతమంది వినిపిస్తుంది, కొంతమందికి వినిపించట్లేదు కదా. అట్లాంటప్పుడు ఇంకా మీరు ఒకసారి రీజాయిన్ అవ్వడమే. అది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇట్లా కోఎఫిషియంట్స్ అనేటువంటివి ఏపీలో ఉంటాయి. 2, 5 అంటే +3 వేస్తే 8 +3 అలా ఉన్నప్పుడు ఈ C0, C1, C2 +1 Cn వరకు ఉంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ కోఎఫిషియంట్ చూసారా 3n + 2, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కోఎఫిషియంట్ చూసారా 2, ఈ రెండు యాడ్ చేయాలి. అప్పుడు 3n + 2 + 2 3n + 4 వస్తుంది. 3n + 4 × 2n - 1 పెట్టండి, ఆన్సర్ వస్తుంది. 3n + 4 × 2n - 1. సో ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్ యాడ్ చేసి × 2n - 1 పెడితే ఆన్సర్ వస్తుంది. ఈ మోడల్ సమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంతే. అయితే ఇది ఆబ్జెక్ట్లో అయితే వర్కౌట్ అవుతుంది కానీ ఐపీ మాత్రం పూర్తి చేయాల్సిందే. ఓకేనా, ఇది నోట్ చేసేయడం ఇంకా. సో ది నెక్స్ట్ సమ్, సెకండ్ వన్, C0 - 4 × C1 + 7 × C2 - 10 × C3 so on is equal to 0 if n is an even positive integer అన్నారు. if n is even positive integer, ఇది మనకి ఇచ్చింది. సో మనం ఏం చేద్దామంటే let us consider this LHS. LHS is equal to C0 - 4 × C1 + 7 × C2 - 10 × C3 so on ఈ మాదిరిగా వస్తుంది కదా. ప్లస్ సార్ మీ వాయిస్ చిన్నగా వస్తుంది. అవునమ్మా, చిన్నగా వస్తుందా? అంటే నేనైతే గట్టిగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఆడిబిలిటీ చూద్దాం. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే this is equal to +1 + up to రన్నింగ్ కదా, దీన్ని ఏం చేద్దామంటే అప్ టు n టర్మ్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓన్లీ కోఎఫిషియంట్స్ చూడండి 1, 4 అంటే ఒక 3 కలిపాం. +3 మళ్ళీ +3 అంటే ఏపీలో ఉన్నాయి కదా ఇది, అందుకని దీన్ని ఏం చేస్తాంటే నేను 1 + 0 × C0 అని రాస్తా, మైనస్ దీన్ని 1 + 3 × 1 × C1 రాస్తా, ప్లస్ దీన్ని 1 + 3 × 2. రైట్. సో దీన్ని మనం ఏం చేసాం, 4ను 1 + 3 × 1 రాసాం, 7ను 1 + 3 × 2 అని రాస్తున్నాం, ఇంటూ C2 ప్లస్ మైనస్ దీన్ని 1 + 3 × 3 × C3 అని రాశాను, ప్లస్ 1 ఇలా రాస్తున్నాం. మనం ఇలా రాసుకుంటూ పోతే ఇప్పుడు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అలా లేదా, ఇది అలా ఉంది. అంటే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ 3 వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ 2 వస్తే ప్లస్ వచ్చింది, ఇక్కడ 1 వస్తే మైనస్ వచ్చింది. అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని చెప్పాలా, Cn లాస్ట్ టైం రాస్తాను. 1 + n - 1 × d, ఇప్పుడు 1 + nd అని రాయాలి, అంతేనా. n × d అంటే 3 కదా, 1 + 3n × Cn. చూడండి ఈ మాదిరిగా మనం n = 0 పెట్టుకుంటే ఫస్ట్ టైం రావాలి. దీంట్లో n = 0 పెడితే 0 పెట్టండి, -1 పవర్ 0 × 1 + C0 అంటే C0 వచ్చింది. n = 1 పెడితే -1 పవర్ 1 అంటే -1 + 3 అంటే 4C1 -4C1 వచ్చింది. n = 2 పెడితే ఇది వచ్చింది కదా. సో ఈ మాదిరి మనం దీన్ని జనరలైజ్ చేసి రాసామన్నమాట.
జనరలైజ్ చేసి రాస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సిగ్మా -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ 1 + 3r ఇంటూ cr అని రాసుకోవచ్చు కదా. r వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ నడుస్తున్నాయి, 0 to n వరకు నడుస్తుంది. ఈ మాదిరిగా సిగ్మాలోకి దీన్ని మార్చేశాను. సిగ్మాలోకి మార్చేసిన తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మాలోకి మారిస్తే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సిగ్మాలోకి మార్చకపోతే ఫార్ములా అవసరం లేదు. సిగ్మా 2 పద్ధతులు చేయొచ్చు. సర్లేండి, ఇది ఇట్లా చేస్తే పక్కన ఇంకో పద్ధతి చేస్తే అప్పుడు సరిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే దిస్ ఈక్వల్ టు సిగ్మా సపరేట్ చేస్తున్నాను నేను. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to n -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ 1 ఇంటూ cr ప్లస్ ఇప్పుడు ఇది రాస్తాం 3r కదా ఇది, కాబట్టి 3 అనేటువంటి కామన్ తీసుకోవచ్చు. సిగ్మా 3 బయటకు వచ్చింది. సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ cr అవుతుంది. ఇప్పుడు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ cr ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేసాం. గుర్తుందా మీకు? ఈరోజు మార్నింగ్ క్లాస్లో చేశాను నేను. దిస్ ఈజ్ 0 అని, లేకుంటే ఒకసారి ఎక్స్పాన్షన్ రాసి సరిపోతుందండి. r = 0 పెట్టండి, ఏమొస్తుంది మనకు c0 -c1 + c2 -c3 +1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ cn వస్తుంది. ఎక్స్పాన్షన్ రాసుకుంటే అయిపోయింది. ఈరోజు చెప్పినటువంటి మార్నింగ్ క్లాస్లో ఫస్ట్ పాయింట్ ఇదే నేను చెప్పింది. c0 -c1 + c2 -c3 +1 -1 పవర్ n cn ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందని చెప్పాను, 0 అని చెప్పాను కదా. ఓకే, అలాగే ప్లస్ ఇక్కడ 3 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, r = 0 పెడితే c0 పోతుంది. c0 పోయి r = 1 పెడితే -c1 +2 ఇంటూ c2 -3 ఇంటూ c3 +1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ cn వస్తుంది. సో దిస్ బ్రాకెట్ ఈజ్ టోటలీ 0 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే -3 ఇంటూ c1 -2c2 +3c3 ఇలా వస్తుంది. అప్ టు -1 వస్తుంది. ప్లస్ -1 కామన్ తీసాం కాబట్టి -1 పవర్ n -1 ఇంటూ n ఇంటూ cn వస్తుంది. ఇది కూడా ఎంత అంటే ఇది కూడా మార్నింగ్ క్లాస్లో ప్రూవ్ చేసాం 0 అని. కాబట్టి దట్ సమ్ ఈజ్ ఆల్సో 0. 3 - 0 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore its value is 0. Okay, hence proved. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇంతవరకు రాసుకున్నాము. దీంతో మనం క్లాస్ స్టాప్ చేద్దాం, టైం కూడా అయిపోయినట్టుంది. అండ్ అట్ ద సేమ్ టైం